గం గణపతే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. రాగస్వరూప పాసాఢ్య అనగా అర్థం ఏమిటి? ఐశ్వర్యయోగం శ్రీ లలితా మాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం. పాశం అంటే త్రాడు. అమ్మవారి చేతిలో ఒక పాశం ఉంది. అది మామూలు పాశం కాదు. ఆ తల్లి అనురాగం అనగా ప్రేమ స్వరూపం. ఈ పాశంతో ఎవరినైనా కట్టిపడేస్తుంది అమ్మవారు. అమ్మను బంధించే శక్తి ఎవరికీ లేదు. కానీ అమ్మను ప్రేమ భక్తితో ఏ భక్తుడైనా వశం చేసుకోవచ్చును. అనురాగ స్వరూపమైన పాశాన్ని అమ్మవారు ఎందుకు ధరిస్తుంది అనే అనుమానం రావటం సహజం. ప్రేమ లేకపోతే సృష్టి లేదు. తల్లిదండ్రులను, బంధువులను, తోటి వారిని ఎలా చూడాలో అలా చూడండి. అదే నా చేతిలో పాశం చేసే పని అంటుంది అమ్మ. కామ క్రోధాది విషయ వాసనలలో పడి కొట్టుకు మిట్టాడే వాడిని నా పాశంతో బంధించి నా దగ్గరకు తీసుకుని వారిని సరైన మార్గంలో పెడతాను అని చెప్పడానికి శ్రీ లలితామాత పాశధారణ చేసింది. ఈ భాష మా అమ్మవారి ఇచ్ఛాశక్తి. నమః శివాయ చ నమః శివాయ. బలం గురోర్ ప్రవర్తత.